ఇప్పుడు నడిచేదంతా డిజిటల్ యుగం. మనకి ఏది కావాలన్నా, ఎంత దూరంలో ఉన్నా ఆన్‌లైన్‌లో ఇలా ఆర్డర్ చేయగానే అలా మన ఇంటికే వచ్చేస్తుంది. మరి ఆర్డర్ చేసింది అంత పర్ఫెక్ట్‌గా కరెక్ట్ అడ్రస్‌కి ఎలా వస్తుంది అంటే పిన్ కోడ్ వల్ల అని ఎవరినడిగినా చెప్తారు. ఎక్కడికైనా పోస్ట్ పంపాలన్నా లేదా ఇతర వస్తువులు పంపడం లేదా ఆర్డర్ చేయటం వంటివి చేయాలంటే ముందుగా పోస్టల్ పిన్ కోడ్ అనేది తప్పనిసరి. ఎందుకంటే ఆన్‌లైన్‌లో ఏదైనా ఆర్డర్ చేస్తే ముందుగా కోడ్ అడుగుతుంది. మనం ఉండే ప్రాంత పిన్ కోడ్ నంబర్ నమోదు చేస్తే అది ఏ ఏరియా అనేది తెలిసిపోతుంది. మరి ఈ 6 అంకెల పిన్ కోడ్‌ను ఎవరు సృష్టించారు? ఇది ఎలా ఉపయోగపడుతుంది? ఈ 6 అంకెల అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. భారత పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రయాణంలో పిన్ కోడ్ సృష్టి ఒక మైలురాయి అనే చెప్పుకోవాలి. అదే పేరుతో గ్రామాలు, పట్టణాల నుండి ఉత్తరాలు పోస్ట్ ఆఫీస్‌కు రావటం ప్రారంభించినప్పుడు పిన్ కోడ్ అవసరం అనిపించింది. అప్పుడు దేశం మొత్తాన్ని వివిధ ప్రాంతాలుగా విభజించి పిన్ కోడ్లనైతే రూపొందించాల్సిన అవసరం ఏర్పడింది. మన దేశంలో పోస్టల్ ఇండెక్స్ నంబర్‌ను పిన్ లేదా పిన్ కోడ్‌గా కూడా చెబుతూ ఉంటారు. అయితే మన దేశాన్ని మొత్తం 8 పోస్టల్ రీజియన్స్‌గా డివైడ్ చేశారు. భారతదేశంలో చాలా గ్రామాలు, పట్టణాలు, నగరాలు ఉన్నాయి. భారతీయ పోస్టల్ సర్వీస్ కోసం ఎగ్జాక్ట్‌గా ఒక పర్సన్ లేదా ఒక ప్లేస్ కనుక్కోవటం కొంచెం కష్టంగా ఉంటుంది. అందువల్ల పార్సిల్స్ లేదా లెటర్స్‌ను డెలివరీ చేసే ప్రాసెస్‌ను మరింత ఎఫెక్టివ్‌గా చేయటానికి ఇండియా పోస్ట్ 6 అంకెల పిన్ కోడ్ నంబర్‌ను రూపొందించింది. దీనివల్ల ఇప్పుడు కొరియర్ సర్వీస్ అనేది ఈజీ అయిందని చెప్పుకోవాలి. స్వాతంత్రానికి ముందు భారతదేశంలో పిన్ కోడ్ అయితే లేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అనేక దశాబ్దాలుగా పిన్ కోడ్ రూపొందించలేదు. వాస్తవానికి పిన్ కోడ్‌ను 1972 ఆగస్టు 15న అప్పటి కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీరామ్ భికాజీ ప్రవేశపెట్టారు. పోస్ట్ ఆఫీస్‌కి వచ్చే లేఖలను మాన్యువల్‌గా క్రమబద్ధీకరించటం, పంపిణీ చేసే ప్రక్రియను సులభతరం చేయటానికి పిన్ కోడ్ల కొత్త వ్యవస్థ ముఖ్యమైనదిగా పరిగణించారు. ఎందుకంటే వివిధ భాషలు, గ్రామాల పేర్లు, చిరునామాలు పోస్టల్ ఉద్యోగిని చాలా గందరగోళానికి గురిచేశాయి. దీని పరిష్కారానికి ఈ ప్రాసెస్‌ను ఈజీగా చేయటంలో సహాయపడే ఒక ప్రామాణిక ప్రక్రియ అవసరమని భావించారు. ఈ విధంగా రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలను గుర్తించడానికి పిన్ కోడ్లను ప్రవేశపెట్టారు. భారతీయ పోస్టల్ సర్వీస్‌లో దేశంలో మొత్తం 9 ప్రత్యేక పిన్ ప్రాంతాలుగా విభజించారు. వీటిలో 8 భౌగోళిక ప్రాంతాలు కాగా 9వ ప్రాంతం భారత సైన్యానికి రిజర్వ్ చేయబడింది. పిన్ కోడ్‌లోని మొదటి అంకె ప్రాంతాన్ని సూచిస్తుంది. రెండవ అంకె సబ్ జోన్, మూడవ అంకె ఆ ప్రాంతంలోని సాటింగ్ జిల్లాను సూచిస్తుంది. అలాగే చివరి 3 అంకెలు ఆ జిల్లాలోని నిర్దిష్ట పోస్ట్ ఆఫీస్‌ను సూచిస్తాయి. దేశం మొత్తం మీద 1.5 లక్షలకి పైగా పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి. కానీ ఈ పోస్ట్ ఆఫీసులు 19,101 పిన్ కోడ్లుగా విభజించారు. ఈ పోస్ట్ ఆఫీసులను 5 పోస్ట్ ఆఫీసు జోన్లుగా విభజించారు. అవి ఉత్తర, పశ్చిమ, దక్షిణ, తూర్పు ఆర్మీ పోస్టల్ జోన్లు. నార్థన్ జోన్ కోడ్ 1, 2, వెస్టర్న్ జోన్ కోడ్ 3, 4, సదరన్ జోన్ కోడ్ 5, 6, ఈస్టర్న్ జోన్ కోడ్ 7, 8. పిన్లోని మొదటి అంకె చండీగఢ్, లడఖ్, జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ ఈ స్టేట్స్ అయితే సూచిస్తుంది. ఇక రెండో అంకె ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మూడో అంకె దాద్రా అండ్ నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ, గుజరాత్, రాజస్థాన్ స్టేట్స్ని, అలాగే 4 ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, గోవా, మహారాష్ట్ర స్టేట్స్ని, 5 కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, 6 లక్షద్వీప్, పుదుచ్చేరి, కేరళ, తమిళనాడు, 7 సిక్కిం, అస్సాం, అండమాన్ నికోబార్ దీవులు, మేఘాలయ, త్రిపుర, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, అలాగే 8 బీహార్, జార్ఖండ్, 9 ఫీల్డ్ పోస్ట్ ఆఫీస్ అంటే ఎఫ్పిఓ, ఆర్మీ పోస్ట్ ఆఫీస్ ఏపీఓలను సూచిస్తుంది. ఇక పిన్ కోడ్లోని మొదటి 2 అంకెలు 11 ఢిల్లీ, 12, 13 హర్యానా, 14-16 పంజాబ్, 17 హిమాచల్ ప్రదేశ్, 18, 19 జమ్మూ కాశ్మీర్, 20-28 అరుణాచల్, ఉత్తరప్రదేశ్, 30-34 రాజస్థాన్, 36-39 జిగారెట్, 45-49 మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, 50-53 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, 56-59 కర్ణాటక, 60-64 తమిళనాడు, 67-69 కేరళ, 70-74 పశ్చిమ బెంగాల్, 75-77 ఒడిశా, 78 అస్సోం, 79 ఉత్తర తూర్పు రాష్ట్రాలు, 80-85 జార్ఖండ్, బీహార్, 90-99 ఆర్మీ పోస్టల్ సర్వీస్ స్టేట్స్ని సూచిస్తాయి. ఈ నంబర్లను బేస్ చేసుకొని ఏరియా వైజ్ 6 అంకెల పిన్ కోడ్ని కనుగొనడం అయితే జరిగిందన్నమాట. సో మన డిజిటల్ లైఫ్లో మనకి మేజర్గా ఉపయోగపడుతున్న పిన్ కోడ్ ఎలా వచ్చిందో తెలుసుకున్నారు కదా. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలి అంటే కనుక స్టే ట్యూన్డ్ టు న్యూస్ చిప్స్.